ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనే నినాదంతో పలాస ఎమ్మెల్యే అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్న వేళ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కొంతమంది కబ్జా రాయిళ్లు బరితెగిస్తూ పచ్చటి పంట పొలాలకు సాగునీరును అందించే కాలువలను కబ్జా చేస్తున్నారు. పలాస నెమలి చెరువు నుండి పలాస ఎర్ర చెరువుకు, తద్వారా పలాస కాశీబుగ్గకు చెందిన పెద్ద చెరువుగా పిలువబడే జగన్నాథ సాగర్కు వెళ్లే కాలువను మొగలిపాడు శ్మశాన వాటికకు వెళ్లే ప్రాంతంలో కొంతమంది కబ్జా రాయిళ్లు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి ధనార్జన చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రాంతం మరో దుబాయ్ ఎడారిగా మారుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి సారించాలని కోరిన స్థానికులు, మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు వెంటనే కబ్జాకోరులు ఆక్రమించుకున్న కాలువను స్వాధీనపరుచుకుని కబ్జా రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు. నమస్కారం, నా పేరు శివాజీ. ఇప్పుడు మా గ్రామంలో గతంలో బోల్డెన్ ప్రభుత్వ ఆస్తులు ఉండేవి, ఇప్పుడు రాను రాను కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించి ఈ పారుదల బట్టి అనేది మేము పుట్టక ముందు నుంచి కూడా ఇది 20 అడుగులు బట్టి అని చెప్పేసి పెద్దలు చెప్తుండేవారు. నేటికైతే బట్టి కాదు కదా, చుక్క నీరు పెట్టుకుని రావట్లేదు. మా ఊర్లో కోనే చెరువు కూడా ఉంటుంది, పూర్తిగా ఎండిపోయే స్థితికి వచ్చింది. గతంలో అయితే నీరు లేక బయట నుండి నీరు మోటార్తో తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి ఇలాంటి అక్రమ కట్టడాలని నిర్మూలిస్తే మంచి వాటర్ మన చెరువుకు కూడా వస్తుంది, అలాగే ఇటువైపు ఉన్నటువంటి పొలాలకు కూడా వస్తుంది. మరొక విషయం ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి మరొక చెరువు కూడా ఉంది, ఊరి చెరువు అని చెప్పేసి, అది కూడా కబ్జాకు గురవుతుంది. అది కూడా నిర్మూలించేసి ప్రభుత్వానికి, గ్రామానికి ఉన్న ఆస్తులు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందిగా ప్రభుత్వ పెద్దలని, అలాగే ఎంఆర్ఓ, ఆర్డీఓ గారిని కోరుకుంటున్నాం. చూపించగానే ఆ మొదట్లో 20 అడుగులు బట్టి అని చూపించారు. మొగులుపాడు వస్తారుగా 5 అడుగులు బట్టి ఉంది సార్. ఆ 5 అడుగులు బట్టి కూడా ఇక్కడి నుంచి ఎర్ర చెరువుకి, ఆ చెరువు నీరు ఇక్కడ ఎర్ర చెరువు ఉంది పలాసకి ఆనుకొని, ఈ 31 మన పలాస నగరపాలక సంస్థలో 31 వార్డులు ఉన్నాయి. నీరుకి కొదువు లేదు అనే గ్రామం మీద ఉందంటే మొగులుపాడు. ఆ మొగులుపాడు కూడా ఇప్పుడు నీరుకి ఇబ్బంది అవుతుందంటే మన పలాస ఒక దుబాయ్ అంటే ఎడారి ప్రాంతాల్లాగా చూసుకోవలసి వస్తుంది. దీనికి కారణం ఈ జల వనరుల కబ్జా. దీన్ని నిర్మూలించండి అని మన ఎమ్మెల్యే గారికి మరియు మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి కోరుకుంటున్నాం. మా విన్నపం ఏమంటే, మాకు ఆస్తులు కానీ అంతస్తులు కానీ డబ్బుగా మాకేం ముద్దు. మా చెరువుకు నీరు, మా పొలాలకు నీరు. మన శిరీషమ్మ గారు చేతికి పని చేనుకు నీరు అనే ఒక సంకల్పం మీద వచ్చారు. ఇదే సంకల్పం మీద మా గ్రామంలో కూడా కట్టుబడి మేమందరం కూడా మీ వెంట నడుస్తాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి మీరు ముందు వచ్చి మాకు నడిపించాలని కోరుకుంటున్నాం. చేసి యాజమానికి చెప్పి తర్వాత వాళ్ళు ఈ విధమైనటువంటి మేము చెప్పినటువంటి దానికి వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కాపాడడం వల్ల ఇప్పుడు మేము ప్రెస్ మీట్కి మీ విషయం చెప్తున్నాం తప్పించి, ముందు కూడా మేము అందరూ సాంప్రదాయంగా మాట్లాడుకొని మా గ్రామం గురించి బట్టి మీరు విడిచిపెట్టేసి మీరు కట్టుకోండి. మీ సర్వే, మీ డాక్యుమెంట్స్ ప్రకారం ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్ కట్టుకోండి, మాకు ఎటువంటి అవసరం లేదు అని ఆ ఉద్దేశం మీద చెప్పడం జరిగింది. భావితరాలకు కూడా ఎటువంటి రోడ్డు మార్గం కానీ రైతులకి నీరు అనేది కూడా లేకుండా చేస్తున్నాయి. కాబట్టి మేమందరం కూడా బాధతో మీ ప్రెస్కి అనేది ఈ విషయం అనేది చెప్పడం జరిగింది. దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా స్పందించి సరైన సర్వే జరిపి మా గ్రామంకు ఉన్నటువంటి ఆస్తి ఎంత ఉందో అంత మాకు విడిచిపెట్టండి, అంతను తప్పించి వేరేగా మీకు సంబంధించిన ఆస్తి కూడా మాకు ఎటువంటి అవసరం కూడా లేదు. దయచేసి అందరూ కూడా స్పందించి ఈ విధమైన ట్రస్ట్ కూడా సరైన మాకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఎవరి పక్షంలో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఎవరి పక్షంలో కానీ మేము సరైన ధర్నా కూడా చేయాలని నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా దయవుంచి మా యొక్క బాధని అర్థం చేసుకొని సరైన చర్య తీసుకుంటుందని అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి ప్రార్థిస్తున్నాం.